హలో, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. ఇది మా దివాలి వ్లాగ్. ఇది జాష్ సెకండ్ దివాలి అన్నమాట. దివాలి ముందు రోజే మేము కొన్ని లైట్స్ అయితే తీసుకొచ్చాము. సో మార్నింగ్ ఇల్లుని డెకరేట్ చేస్తున్నాం అనమాట లైట్స్ తో. అందరూ అయితే ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి ఇంటి ముందు ఇలా లైట్ సెటప్ చేస్తున్నాము. లైట్స్ పెట్టడానికి అక్కడ సరిపడా సాకెట్స్ లేవు అనమాట. సో ఎక్స్టెన్షన్ ని అక్కడ హ్యాంగ్ చేసి ఒక సెటప్ చేస్తున్నారు. ఈసారి మేము లైట్స్ నార్మల్ ఎల్ఈడీస్ కాకుండా ఫ్లవర్స్ తో వచ్చిన ఎల్ఈడీస్ అండ్ లీవ్స్ తో వచ్చిన ఎల్ఈడీస్ తీసుకున్నాము. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని. అలాంటి ఎల్ఈడీస్ లేవు మా ఇంట్లో, అందుకని. వీటి మధ్యలోనే గ్రీన్ లీవ్స్ వస్తాయి. అవునా? టోటల్ డిజిటల్ లైట్స్ అని చెప్తాం. తీసుకుని రావా? జాష్ ఏంటిది? జాష్ ఏంటిది? ఇది బొమ్మ కాదు, ఇదేంటిది? బాగుందిలే. బాగుందా? చాలా బాగుందంట. యశ్వి కొంచెం బాగుందా? చాలా బాగుందా? ప్లాస్టర్ ఎందుకు వేస్తున్నావు? అది జారుతుంది. ఇప్పుడు కూడా దానికి అందదు. జాష్వి అయిపోయింది, లైట్లు అయిపోయిందా? దాని ఎగ్జైట్మెంట్ చూడు. జాషి బాబులు కలుద్దాం. దాన్ని ఎత్తుకొని చూపించాలంట. జాష్ తల్లి లాస్ట్ కుదేసేది లైట్ బాగుందిగా. లైట్ లైట్ బ్లింక్ అయ్యేది మారుద్దామనా? అది లీవ్స్ పెట్టండి. పీకోడమ్మా. చెప్తా చూడు. నేను అన్నది ఇదిగో, ఇది ఇక్కడికి చూడు. ఇప్పుడు జాష్ ఇక్కడ ప్లాస్టర్ వేసుకున్నాం. అవునా? సరే సరే. టూ వస్తున్నాయి. సర్లే ఉంటే ఇట్లా బాగానే ఉంది. చూద్దాం, దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. మధ్యలో 2 ఆకులు వస్తున్నాయి. ఓకే, మనం ఇట్లా పెడదామా? కొంచెం ఇప్పుడు టేప్ తో మనం అడ్జస్ట్ చేసుకుందాంలే. జాష్ తల్లి నో ఇలాగే లూజ్ గానే ఉంచి ఇట్లా పెడదాం అంటున్నా. టేప్ నేను ఇస్తాను. గ్రీనరీ లైట్స్ తో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఏం చేస్తున్నావు? జాష్వి ఏం చేస్తున్నావు నువ్వు? అది దివాళీ రోజు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉంటే నేను ఇలా బైక్ మీద బయటకు వెళ్తున్నాం అనమాట. కొన్ని ఫ్లవర్స్ అండ్ కొన్ని కొత్త దియాస్ యాడ్ చేద్దాం కదా పాత వాటితో పాటని. అండ్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాల్సింది కూడా ఉందన్నమాట. సో ఇలా వెళ్తున్నాం నేను నార్మల్ ల్యాంప్స్ అయితే తీసేసుకున్నాం. ఆ పక్కనే మాకు మళ్ళీ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్న ల్యాంప్స్ కనిపించాయి అన్నమాట. ఇలా తులసి కోట అండ్ లోటస్ లోపల ఒక దీపం ఉందన్నమాట. ఇవి బాగున్నాయి అన్నమాట. ఇవి 2 డిజైన్స్ అయితే మాకు నచ్చాయి. అదే ఆమెతో అడుగుతున్నాం. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు, దివాళీ టైం కదా.
సో అవి చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి, ఇంకా డిఫరెంట్గా ఉన్నవి చాలానే ఉన్నాయి, కానీ మాకైతే ఈ 2 నచ్చాయి అనమాట. అక్కడ చూడు పగలివి 2 తీసుకో. అంటే లోపల దానికి కొంచెం ఏమో చూడు మంచి 2 ఒకేలా ఉన్నాయి, చూసి తీసుకో. ఆ రోజు అయితే మార్కెట్లో అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే మోర్ 80 రూపీస్ చెప్పారు. బట్ ఇంకా తప్పదు కదా, ఫెస్టివల్కి పెట్టుకోవాలి అని అనుకున్నాము, సో తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఈ దియాస్ కూడా తీసుకున్నాము. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇంటికి తీసుకురాగానే వాటర్లో అయితే సోక్ చేసేస్తున్నాను. కొత్త ప్రమిదలు ఎప్పుడు అంతే చేస్తాం కదా, సో తొందరగా అయితే సోక్ చేసేస్తున్నాను. మళ్ళీ దీపాలు పెట్టే టైంకి అవి డ్రై అయిపోవాలి కదా అని చెప్పేసి. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా జాష్కి నేను పట్లంగా కుట్టిస్తున్నానని, అది ఇదే అన్నమాట. సో దాన్ని వేసాను ఈవినింగ్. నేనైతే తన్ని రెడీ చేసి భలే ఆడుకుంది ఈ పాప్అప్స్తో, చాలా ఎంజాయ్ చేసింది తను. అక్కడ ఇంకా ఈవినింగ్ అందరం రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. జాషు అయితే నేను పూజ చేస్తుంటే నాతోనే ఉంటది అసలు ప్రతిసారి. ఆ గంట కొట్టే డ్యూటీ తందనమాట. నా చేతిలో ఉంటే ఇమీడియట్ గా తీసేసుకుంటది. ఎంత క్యూట్ గా కొడుతుందో చూడండి. దేవుడి ముందు ఇలా దీపం పెట్టేసుకుని సింపుల్ గా పూజ చేసేసుకున్న తర్వాత మేమైతే క్రాకర్స్ కాల్చడానికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ బన్ పెట్టి ఫ్లాస్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ బన్ చాలా పెద్దగా అయిపోయినట్టు అనిపించింది, సెట్ అవ్వలేదేమో అండ్ సెట్ చేసే అంత టైం కూడా లేదు ఇంకా అని చెప్పేసి మళ్ళీ హెయిర్ స్టైల్ మార్చేసి ఇలా నార్మల్ గానే ఫ్లాస్ పెట్టేసుకున్నాను. ప్రమిదలో ఓన్లీ దేవుడి ముందు అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం పెట్టి, రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంతా ఈ ఎల్ఈడి ల్యాంప్సే పెట్టాం మేము. ఏమేమి తీసుకొచ్చా? చాలా ఉన్నాయి, ఏమేమి ఉంటాయి జాషి? మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్స్ లో ఉంటాం అనమాట. సో ఇలా కిందకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఫాస్ట్ గా వెళ్ళు. ఎక్స్పెషల్లీ నేనైతే చాలా తక్కువ క్రాకర్స్ కాల్చాను, ఎందుకంటే జాషి నా దగ్గరే ఉంది కదా, ఆ స్మోక్ కి తను సఫకేట్ అయిపోయి దగ్గొచ్చేస్తుంది అనమాట. అందుకని చాలా కొంచెమే కాల్చాము. నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ చూడు నాన్న చూడు ఏం చేస్తున్నాడు చూడు.
జాష్విక్ అయితే పాపం ఇక్కడ నిద్ర వచ్చేసింది, అలా కూర్చొని చూస్తూ ఉందన్నమాట డిమ్ గా. లాస్ట్ ఇయర్ అయితే చాలా యాక్టివ్ గా ఉంది, ఎందుకంటే అప్పుడు మేము మా బెంగళూరు ఇంట్లో ఉన్నాము, అక్కడైతే ఒక న్యాప్ వేసి మళ్ళీ వచ్చిందనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ కదా, పూర్తిగా మేము కిందే కూర్చుండిపోయేటప్పటికి దానికి అంత కంఫర్ట్ కూడా దొరకలేదు. ఎంతసేపు ఎత్తుకునే ఉన్నా కూడా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు కదా, అందుకని నేను ఒక చైర్ అయితే తెచ్చివేసి కూర్చున్నాను టు మేక్ హర్ ఫీల్ బెటర్. ఇక్కడ అను వినోద్ కలిసి ఏదో డిఫరెంట్ గా ఉన్నది పికాక్ అట, అది వెలిగిస్తున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి దాన్ని ఎలా లైట్ చేయాలో అర్థం కాలేదు, బట్ అది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే ఏమీ లేదు. జస్ట్ 3 చిచ్చుబుడ్డులు క్రాస్ గా పెడితే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. దాని పేరు పికాక్ అట. పెద్ద ఎక్సైటెడ్ గా అయితే ఏమీ లేదు అసలు. అది అక్కడే ఉండు. కన్నా దాన్ని తీసుకో. వినోద్ ఇవ్వమంటుంది. ఏం కావాలమ్మా? జాష్వి అయితే పాప్అప్స్ అడిగడికి తీసుకుని మరీ పేల్చింది. అసలు అవి చాలా క్యూట్ గాను సేఫ్ గా ఉన్నాయి ఈ ఏజ్ పిల్లలకి అయితేను. మేము ఆ పాప్అప్స్ ఒక ప్యాక్ మొత్తం తెచ్చాము. ఒక ప్యాక్ లో 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు పడుతుందో అవి కంప్లీట్ చేయడానికి. ఫైనల్లీ షార్ట్స్ మేము అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో షార్ట్స్ అయితే కాల్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఈసారి అయితే అందరం కలిసి వెలిగిద్దాం కదా అంది. సరే ఒక చిన్న క్లిప్పింగ్ లాగా కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి అందరం కలిసి వచ్చాము అది వెలిగించడానికి. ఈ షార్ట్స్ అయితే ఎవ్రీ టైం మా దివాళీని కంప్లీట్ చేస్తాయి అనమాట. వితౌట్ షార్ట్స్ మా దివాళీ అసలు కంప్లీట్ అయినట్టే కాదు. ఆ డార్క్ స్కైలో ఆ బ్రైట్ స్పార్క్స్ ఎంతో హ్యాపీనెస్ ని ఇస్తాయి. మాకు అవంటే చాలా చాలా ఇష్టము. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ దివాళీ. మా దివాళీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you all very soon with the next video. Until then, take care. Bye bye.